హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మనస కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం మామిడి తండ అయితే రెడీ చేసుకుంటున్నాం. దీనికి నేనైతే 3 మామిడి పండ్లను అయితే రెడీ తీసుకున్నాను. వీటిని నీట్గా కడుక్కుందాం. ఇప్పుడు మామిడి పండ్లని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మనం మిక్సీలో అయితే వేసుకుందాం. మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా. మిక్సీ అయితే పట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోవాలి. మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టినాం కదా మ్యాంగో జ్యూస్ని అందులో వేసేసుకున్నాం. చక్కెరని కూడా యాడ్ చేసుకున్నాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం. దాన్ని కూడా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మనం మూతనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒక్కసారి చూడండి ఇలా మగ్గుతుందో. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మనం చూసారు కదా, ఇలా లూజీగా అవ్వడాక మనమైతే ప్లేట్కి అనేది ఆయిల్ అనేది నెయ్యిని పెట్టేసుకున్నాం. ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే పూసుకోవాలి. మనమైతే ప్లేట్కి మనం మంచిగా అప్లై చేసుకుందాం. నెయ్యి రుద్దడం వల్ల మనకైతే మామిడి తండ అంటుకోకుండా వస్తుందండి. ఇప్పుడైతే కొంచెంగా మనమైతే గంటెతోని అప్లై చేసేసుకుందాం ప్లేట్ మీద మామిడి తండ జ్యూస్ని అయితే. ప్లేట్కి బాగా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం 2 days or 3 days ఎండలు అయితే పెట్టుకోవాలి. నేనైతే 3 ప్లేట్లలో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి బాగా ఎండిపోయింది. 3 days తర్వాత ఇట్లా గరిటెతో తీస్తే వచ్చేస్తుంది. చూడండి యమ్మీ మామిడి తండ అయితే రెడీ అయిపోయింది.
మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మానస కుకింగ్ బ్లాగ్స్.